నా పేరు దండమూడి శ్రీహరిరావు. నేను రాజధానిలో గ్రామంలో ఒక రైతుని. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వైసీపీ నాయకులు వచ్చారు. ఆ నాయకులు వచ్చేటప్పుడు మేము అక్కడ అడ్డుకున్నాం. మీరు ఆ అభివృద్ధికి నిరోధకులు, రాజధాని ఇక్కడ కాదు, శ్మశానం అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మాదిగాని అంటున్నారు. జై అమరావతి అంటే రమ్మన్నాం. జై అమరావతి అని రమ్మంటే వాళ్ళు జై అమరావతి అన్నారు. రాజధానికి మేము వ్యతిరేకం అంటున్నారు. రాజధాని వ్యతిరేకం అన్నప్పుడు మీకేం పని ఇక్కడ? రావాల్సిన అవసరం లేదన్నాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్రపంచ బ్యాంకు నిధులు, వచ్చే పెట్టుబడులు, వచ్చే పారిశ్రామికవేత్తలు వచ్చే వాళ్ళని అడ్డుకోవడానికి, వాళ్ళని వెనక పంపించడానికి. పోయినసారి అదే జరిగింది కదా. ఇచ్చిన కాంట్రాక్ట్లు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళ బిల్లులు వాళ్ళ లాస్ అయిపోయారు. వాళ్ళ మెటీరియల్ దొంగతనం చేసేసారు. మళ్ళీ అది చేయాలని వాళ్ళు ఎవరు రాకూడదు, అమరావతి డెవలప్ అవ్వకూడదు. ఎందుకు? అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు గారికి పేరు వచ్చింది. చంద్రబాబు గారి పేరు రావటం వాళ్ళకి ఇష్టం లేదు. మొట్టమొదటి అదే మాట అసెంబ్లీలో, మేము రాజధానికి వ్యతిరేకం అంటే ఇంతమంది రైతుల భూమి ఇవ్వకపోవచ్చు. నువ్వు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావు? 2014లో నేనున్నాను, ఇక్కడ 30,000 ఎకరం కావాలి, రాజధాని లేదు, 3 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతాం బాగోదు, అందుకే నేను ఇక్కడ ఒప్పుకుంటున్నా, ఇక్కడ కనీసం 30,000 ఎకరాల పై చిలుకు కావాలి అన్నావుగా. అని అధికారంలో రాగానే 3 రాజధానులు అన్నావు. అంటే అప్పుడేమో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు అన్నావు, వచ్చినాక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టావు. రాజధాని రైతులు కడుపులో కాళ్ళు పెట్టి తన్నావు. ఏ రోజైనా రాజధాని రైతులను పరామర్శించావా? బాధలు అడిగావా? ధర్నా చేస్తుంటే పట్ల కట్టుకుపోయావు పోలీసులను కాపలా పెట్టి. ఏ రోజైనా నువ్వు వచ్చి అడిగావా ఏం కావాలి మీకని? నీకు నీ రాజధానిలో కూడా నీకు నియోజకవర్గాల్లో 2 సీట్లు వచ్చినాయే, మంగళగిరి, తాడికొండ. ఎందుకు వచ్చినాయి? అసైన్డ్ భూములకు న్యాయం చేస్తా అన్నావు, చేయలా. రైతులకి నేను తొందరగా డెవలప్ చేస్తా చంద్రబాబు కన్నా మంగళ అన్నావు, చేయలా. చంద్రబాబు ఇల్లు కట్టుకోవాలా, నేను ఇల్లు కట్టుకున్నాను అన్నావు, మరేది చేయలా. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగాని అంట. నువ్వు జై అమరావతి అని రా. నీకు ఆంధ్రప్రదేశ్ ఈ రాజధాని అనేది 5 కోట్ల మంది అందరిది రాజధాని అప్పుడు నువ్వు కూడా రా. జై అమరావతి అను, పని చేసేదాన్ని చూడు, తప్పు ఉంటే చెప్పు. ఏం చెప్పకుండా ఆఫీసులో కూర్చొని కర్రలు, కోడిగుడ్లు, రాళ్ళు, అనుసరణలు వేసుకొని 20 కార్లు 10 కార్లు వేసుకొచ్చి రాజధానిలో రైతులను బెదిరిద్దామని. రైతులందరూ వ్యతిరేకించారు, రైతులందరూ ఒకటయ్యారు, వచ్చి వెనక్కి పంపించారు. అదేగా జరిగింది. మళ్ళీ అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారు? మీ టీవీలు ఏం చెప్తున్నారు? రాళ్ళు, కర్రలు తీసుకొచ్చి అమరుపడ్డారు, కొట్టారు, రాళ్ళు వేశారు, కార్లు పగలు కొట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. తీసుకొచ్చింది మీరే కదా, కోడిగుడ్లు అన్న రాళ్ళు. మీ కార్లు ఎందుకు ఉండాలి? మీకు రావాల్సిన పని ఏంది? మీరు మావిగానే అంటున్నారుగా. నేను అమరావతి రైతుని. ఈరోజు ఏం జరిగింది బాబు అసలు ఇక్కడ? ఈరోజు మేము వాళ్ళు పొలాలు ఇవ్వాలి 10% మందిని వేసుకొని ఊళ్ళోకి వచ్చి పెనమాక ఉండవల్లి తిరిగి రాజధాని రైతులు కూడా వ్యతిరేకం అని చెప్పి నినాద కాన్సెప్ట్ తోటి వచ్చి తిరగాలని చెప్పి ఇది చేశారు. మాకు తెలిసి ఊళ్ళో నుంచి రైతులు వెళ్ళి అడ్డుకున్నాము. అడ్డుకుంటే మా మీద తిరగబట్టడానికి రౌడీలను కూడా తీసుకొని వచ్చారు కొన్ని కారుల్లో. ఇది ఎంతవరకు సమంజసం? రైతులకి మధ్యలో తగాదా పెట్టడానికి పూనుకున్నాడు. ఇవాళ ఏదో వాళ్ళ ప్రతినిధులను పంపించి మాట్లాడి చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఇది చేశానని చెప్పుకోవడం కోసం నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఏ నాటకాలు ఆడినా రైతులు నమ్మే స్టేజ్లో లేరు. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నా ఈ ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు, ఇక్కడ పందులు తిరుగుతూ మునిగిపోతున్నాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎక్కడ మునిగిందనేది ఆయన చూసుకోవాలి. జనానికి ఏదో కబుర్లు చెప్పి మభ్యపెట్టడానికి చూస్తున్నాడు. ఏదో మావిగాన అని చెప్పి ఇప్పుడు మునుపేమో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగాన ఏదో మావిడి తాండ్రు అన్నట్టు చెప్తున్నాడు. మరి మావిగాన అంటే మరి ఆయన ఏ భాషలో చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మనం అంతా తెలుగు వాళ్ళమే. నువ్వు తెలుగుదేశం ఆంధ్రలోనే పుట్టినోడివే కదా, మరి ఏ దేశం నుంచి దిగుమతి అయినోడివి కాదు కదా. మరి అటువంటిప్పుడు మావిగానని అనాల్సిన పని ఏంటి? నువ్వేదో ఇక్కడ జరుగుతుంది చెప్పొచ్చుగా. అటువంటి చెప్పడానికి ఏమో నీకు నోరు రాదు. ఎదటోళ్ళ మీద మాత్రం అట్ట చేస్తున్నారని నిందలేయడానికి మాత్రం పనికొస్తావు. ఉంటేనేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావు, లేకపోతే బెంగళూరు వెళ్తావు. నీకు ఇక్కడ ఈ విషయాలు ఏం తెలుస్తున్నాయి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తున్న రైతుల్ని కూడా పట్టలు కప్పుకొని ఇది చేసి వెళ్ళిపోయినాడివి. నువ్వు ఇప్పుడు రాజధాని గురించి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడే హక్కు నీకు అసలు లేదు.
అమరావతి రాజధానికి వ్యతిరేకమైన వాడివి నువ్వు ఊళ్ళల్లో ఏమని పర్యటన చేస్తావు? అంటే వచ్చారు మా రైతులు ఎదురు తిరిగేటప్పటికి ఆ రౌడీలని వదలాలని చెప్పి చూశారు. ఈ జనం ఎక్కువ ఉండేటప్పటికి మెదలకుండా వెళ్ళిపోయారు. వాళ్ళే పగల కొట్టుకొని రైతుల మీద నెడుతున్నారు. అది వాళ్ళ తత్వం. ఎదటోళ్ళ మీద బురద చల్లటమే వాళ్ళ పని. అమరావతి అభివృద్ధికి ఫ్యాక్టరీలు వస్తున్నాయి, క్యాంటమ్ వాలీలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తుంటే వాళ్ళకి కన్ను కొడుతుంది. ఆ అభివృద్ధి అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి ఇది చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా అభివృద్ధి జరగకుండా చూడాలని వాళ్ళ ధ్యేయం. నా పేరు ఉయ్యూరు శ్రీనిబాబు, మాది పెనుమాక గ్రామం. ఈరోజు ఉదయం పూట మరి రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ పార్టీ నాయకులు ఈరోజు పచ్చని రాజధానిలో పెట్టుబడులను ఆపడానికి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈరోజు రాజధానిలోకి ఇక్కడికి అడుగుపెట్టి రాజధానిని కుంపట పెట్టాలని చూశారు, రాజధాని నాశనం చేయాలని చూశారు. దాన్ని రైతు కూలీల తరపున ఈ రైతు యొక్క కౌలు పనిచేసుకునే కూలీలు అందరూ కూడా తిరగబడి ఆ వైసీపీ నాయకుల్ని తరిమి వైసీపీ నాయకులు ఈరోజు అనుకున్నటువంటి వాళ్ళ వ్యూహాన్ని తిప్పికొట్టాం గట్టిగా. ఈరోజు అమరావతి దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. మరి రాబోయే రోజుల్లో పెట్టుబడులన్నీ ఆకర్షించడానికి మరి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఇది గిట్టని జగన్మోహన్ రెడ్డి రాజధాని పెట్టుబడులని రానికుండా చేయడానికి అడ్డుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలకు పూనుకున్నాడు. రాబోయే రోజులు ఇట్లాంటి కనుక చేస్తే మట్టికి గట్టిగా తిప్పికొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రాజధాని ప్రాంతంలో పనులు జరగట్లేదని చెప్పి రైతులు వాపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు రావటం జరిగింది. అసలు రాజధానే లేదు, ఇక్కడ మునిగిపోయిద్ది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఎలాగొస్తారండి రాజధాని గ్రామంలోకి? 5 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని 3 ముక్కలాటలాడాడు. రాజధాని మహిళలు కానీ, రైతులు కానీ, ఆడోళ్ళు కానీ అందరూ రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తుంటే చెప్పులతో దండిచ్చాడా, పోలీస్ బూట్లతో దండిచ్చాడా? రైతులు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటుంటే వాళ్ళని మొక్కులు కూడా తీర్చుకోనియకుండా పోలీసులతో పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ రైతులు లేరు, పేటీఎం బ్యాచ్ అని చెప్పి శ్మశానం అని చెప్పిన నాయకులు ఇవాళ ఏ ఇదితో అడుగు పెట్టారు రాజధానిలోకి? అట్లాంటి వాళ్ళు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇక్కడ రాజధాని 85% భూములు ఇచ్చేశారు. 15% ఉన్న రైతులను పట్టుకొని వాళ్ళకేదో నష్టం జరుగుతుంది, మేమేదో పరామర్శించడానికి వస్తుంటే మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదని చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. ఇక్కడ పనులు అవన్నీ బాగా జరుగుతుంటే చూసి ఓరవలేని తనంతో వైసీపీ నాయకులు రావటం జరిగింది. ఇప్పుడు పరామర్శించడానికి వచ్చేవాళ్ళు రాడ్లు, కోడిగుడ్లు, రాళ్ళు పెట్టుకొని రావాల్సినంత అవసరం లేదు కదా. వాళ్ళు అవన్నీ పెట్టుకొని వచ్చి మా మహిళల్ని కొట్టడం జరిగింది. తెనాలి మాణిక్యాన్ని, భవానీని, షేక్ కరీమాని, పఠాన్ జానీకాను బాగా కొట్టారు. వాళ్ళకి దెబ్బలు తగిలిని హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. అలా చేసి మేమేదో వాళ్ళని కొట్టామని చెప్పి మళ్ళీ మేమేదో వాళ్ళని రాళ్ళు వేసి కొట్టామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వాళ్ళకి అలవాటే. ఇక్కడ బాగా పనులు జరుగుతున్నాయి. 5 సంవత్సరాలు అమరావతి రాజధాని అని చెప్పి చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ రోజు రైతుల గురించి నేను మాట్లాడడానికి వస్తున్నానంటే నమ్మచ్చా? నమ్మడానికి వెళ్ళలేదు. నువ్వు వస్తున్నావని అనుకుంటే ఆ రైతుని ఎమ్మడి పెట్టుకొని నాకు ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు, దాని గురించి నువ్వు రాయి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళని ఒకరిని తీసుకొని వచ్చి ఇక్కడ నిరూపించుకోవాలి. అదేమి ఉండదుగా. నిరూపించుకోకుండా వచ్చి నేను ధర్నా చేస్తానని వచ్చే బాగుంటుంది. ప్రజల్ని అటు 5 సంవత్సరాలు ఏం చేయకుండా పోయి 3 రాజధానులు అన్నాడు, నేను సపోర్ట్ ఇస్తానన్నాడు, 50 ఎకరం ఉండాలన్నాడు, 100 ఎకరం ఉండాలన్నాడు, ఆఖరికి వెనక్కి తిరిగి 3 రాజధానులు అన్నాడు, తిరిగి వెనక్కి తిరిగిపోయాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? రైతులు ఏమి నష్టపోలేదుగా, వాడే నష్టపోయాడు. పదవి పోయి అన్ని పోయి మరి అప్పుడు ఏం చేయాలి? కాడు ఈ రకంగా పొలాలను పెడితే అభివృద్ధిలోకి వద్దాం మేము అని చెప్పి వాడి ఆలోచన. ఇప్పుడు పొలాలు పెడుతున్నాడు జగన్. మరి అంతేగా. మరి నువ్వు ఆడి కాగితం తీసుకొని ప్రాపర్టీ తీసుకొని నాకు రైతుకుల డబ్బులు రాలేదండి, మీరు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాడిని ఎమ్మడి పెట్టుకొని ఒక 5గురినో 10 మందినో తీసుకొని ఎమ్మడి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి అక్కడ నిరూపించుకో నుంచొని, అప్పుడు నీకు బలం పెరిగిద్ది. అది తీసుకురాకుండా చేయకుండా నిరూపించకుండా ఉంటే నీకు బలం పెరగమంటే ఏం పెరిగింది? మరి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమం, అమరావతి రాజధాని ఎలా ఉంది? పనులు ఎలా వెళ్తున్నాయి? పనులు బాగానే చదువుతున్నాయి. మరి జగన్ పనులు అవ్వట్లేదు, ఏం లేదని ఎందుకు అంటున్నాడు? చెప్తాడు. ఎందుకంటే మరి బురద చల్లితే గానీ పేరు రాదుగా, పైన బురద చల్లితే గానీ ఇటు పైకి లెగుతాడుగా.
కింద బురద చల్లుకున్నాడు కిందకు పోతాడు. అందుకని ఆ బురద పైన వీడికి వచ్చిద్దని వీడి పైకి వస్తాడని చెప్తాడు. మరి 5 సంవత్సరాలు ఇక్కడ రాజధాని లేకుండా డెవలప్మెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతుల కోసం నేను మాట్లాడడానికి వస్తున్నా అంటే నమ్మచ్చా? నమ్మకూడదు. ఎందుకని? మరి 5 సంవత్సరాలు చేయలేదు కదా, ఇప్పుడన్నా నేను మారాను అన్నట్టుగా వస్తున్నాడు కదా మీ బాధలు తెలుసుకోవడానికి. 5 సంవత్సరాలు చేయలేదు, 5 సంవత్సరాలు అసలు ఏం చేయలేదు. ఈయన చేస్తున్నాడు చంద్రబాబు గారు చేస్తున్నారా? మరి ఎందుకు రైతులకు ఏదో అన్యాయం జరిగింది వీటి గురించి చాలా ఉన్నాయి మాట్లాడడానికి వస్తానని పొలాలు లాక్కుంటారని అంటున్నారని అట్లా చెప్తున్నారు. మరి ఆనాడు మరి ఈయన ఇచ్చిన వాటిని ఎందుకు జగన్ చేయలేదు? అయితే జనానికి తెలవాలి, జనానికి తెలవాలిగా తెలియాలి. మరి ఈ రోజున రైతులు వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టడం, గొడవ అవడం, మరి వాళ్ళని రాకూడదని అనడం నిజమేనా? రైతులు మంచి పని చేశారా? వాళ్ళని రావద్దని అంటున్నారు. మరి ఎందుకు ఆయన ఏం చేయలేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాను నువ్వు అమలు లేని ఓకే అంటే తరిమి కొట్టడం అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు వస్తున్నావు? గొడవలు సృష్టించడానికి వస్తున్నామని తరిమేశారట, నిజమేనా? అదే అనుకుంటున్నారు మరి జనం, అదే అనుకుంటున్నారు. మీరు నమ్ముతారా ఇలాగా? నమ్ముతారు. టోటల్ గా అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? క్యాపిటల్ రాజధాని ఎలా ఉంది? పనులు బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. చూసారా మీరు? బాగానే జరుగుతున్నాయి. టోటల్ గా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ మరి చేసే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గొడవలు పెడుతున్నాడనా లేదా మీకోసం పోరాటం అని అనుకోవచ్చు? గొడవలు పెడుతూ ఆయన అన్ని ఘోరాలు చేస్తున్నాడు. లోపల చేసినవి కూడా ఎక్కువ ఇదిగా ఉండదు, ఇది తెలియదా? లోపల చేసినవి కూడా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే అంటారు అయితే? ఇప్పుడు కూడా గొడవలకే, గొడవకే రావడం అంతే. మరి ఇప్పుడు నువ్వు లైన్లో లేదే, నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఏం కాదు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని దేనికి వస్తున్నావు? గొడవలు పెడతానికే. మరి అదే ఇక్కడ జనం అందరూ అనుకున్నది, దాని గురించి వస్తున్నాను. సార్ ఈ రోజున 5 సంవత్సరాలు అమరావతి రాజధాని లేకుండా, అసలు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల కోసం నేను వస్తున్నాను అనే విధానాన్ని నమ్మచ్చా? నమ్ముతాం మేడం. 5 సంవత్సరాలు లేకుండా ఇప్పుడు వచ్చి నేను వస్తున్నానంటే అటు సరిపోతుంది. మరి రైతులకు ఇలాగా అసలు రాజధాని గురించి ఇలాగని మాట్లాడడానికి మేము అందరం ఉన్నామని వచ్చే విధానాన్ని నమ్మచ్చు అంటారా జగన్ని? లేదు లేదు మేడం, ఉన్నప్పుడు ఏం చేయలేదు కదా మేడం, ఇప్పుడు చేయడానికి. మరి ఈ రోజు రైతులు ఎట్లా నమ్ముతారు రైతులైనా? మరి మీ గురించే పోరాటానికి ఆయన వస్తున్నాడట. లేదు మేడం, ఇప్పుడు ఉన్నప్పుడే చేయలేదు కదా రాజధాని, అసలు కాదన్నాడు కదా, ఆఫ్ చేసింది కదా, మరి అలా ఎట్లా మరి ఈ రోజున ఈ రైతుల గురించి మాట్లాడడానికి మేము వీళ్ళ రైతుల దగ్గరకు వద్దామని వైసీపీ నాయకులు వస్తుంటే రైతులే తరిమి కొట్టారంట మేడం. ఎందుకని? చేసింది ఏం లేదుగా, మళ్ళీ 5 సంవత్సరాలు ఆపింది కానీ మళ్ళీ ఈ రోజు ఏమైనా వస్తారు, ఏమైనా మాట్లాడతారో రైతులు ఎట్లా నమ్ముతారు? మరి అమరావతి రాజధాని అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి మేడం, బాగానే ఉన్నాయి.